ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు లైన్ క్లియర్ అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిలో నిమగ్నమైందా? ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసుల కల నెరవేరనుందా? ఇంతకీ ఏరోడ్రమ్ ఏరియాలోనే ఎయిర్పోర్టు ఏర్పాటు చేయబోతున్నారా? కావలసిన భూములెన్ని? సర్కార్ లెక్కలేంటి? వాచ్ ది స్టోరీ. ఇది ఆదిలాబాద్లోని ఏరోడ్రమ్. నాడు యుద్ధ విమానాలు ఎగిరిన ప్రాంతం. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 329 ఎకరాల భూమి సైతం ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అడుగు ముందుకు పడింది. విమానాల రాకపోకల ఆశలకు రెక్కలు తొడుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల ఆదిలాబాద్ జిల్లా వాసుల కల నెరవేర్చుతామని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అదే మాటను పదే పదే రాష్ట్ర మంత్రులు ప్రస్తావిస్తూ వస్తున్నారు. గతంలో గాలి కొదిలేసిన ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతం చేసింది. బూజు పట్టిన ఆ ఫైల్స్ ను దులిపి మరీ ప్రాసెస్ ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం మిగతా వాటితో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. కాకపోతే రక్షణ శాఖలో సమస్య ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇటీవల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, 4 ఎయిర్పోర్టులకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతోందని స్పష్టం చేశారు. అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది. అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో డిఫెన్స్ తాలూకా ల్యాండ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ తాలూకా రిస్ట్రిక్షన్ ఉంది. సో కేవలం మా వంతుగానే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహకారం తీసుకొని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖ, అలాగే ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం పూర్తిస్థాయి ఎయిర్పోర్టుకు కావాల్సిన 1592 ఎకరాల భూమిని గుర్తించారు. మొత్తం డ్రై ల్యాండ్ కావడం వల్ల ల్యాండ్ అక్విడేషన్ కు పెద్దగా ఇబ్బంది సైతం లేదని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా రిపోర్టును తయారు చేశామని, దాన్ని ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు ఆర్డీఓ. ఆదిలాబాద్ అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని భూములు ఎకరానికి సుమారు 1 కోటి పలుకుతోంది. పైగా ఎయిర్పోర్ట్ వస్తుందనే ప్రకటనలు వస్తున్న కొద్దీ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భూసేకరణ కోసం నిధులు ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుంది. 2013 ల్యాండ్ అక్విడేషన్ ప్రకారం లెక్కలేస్తే గనుక సుమారు 123 కోట్ల అవసరమవుతుందనే అంచనాకు సైతం వచ్చారు. అయితే ఉన్న 369 ఎకరాలతో పాటు అసైన్, పట్టా భూములు అన్నీ కలిస్తేనే పూర్తి స్థాయిలో ఏర్పాటవుతుందనే అంచనాకు వస్తున్నారు అధికారులు. అందుకోసం కసరత్తు చేస్తున్నారు. 1592 ఎకరాలు సుమారు మేము ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేశాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బేగంపేట సంబంధించిన వాళ్ళు మనకు 1500 ఎకరాలను ఐడెంటిఫై చేయమని చెప్పేసి అడగడం జరిగింది. అది చాలా నుంచి మనకు కొంత పెండింగ్ ఉండే, అది అనివార్య కారణం వల్ల ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని. అయితే విండ్ పొజిషన్, పైగా రక్షణ శాఖ మంత్రి అనుమతితో పాటు బ్లాస్టింగ్ ఏరియా దగ్గరగా ఉండకూడదనే నిబంధనలు సైతం ఉన్నాయి. ఏరోడ్రోమ్ పక్కనే మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీ ఉంది. అన్ని సమస్యలను అధిగమిస్తే విమాన ప్రయాణానికి రెక్కలు తొడగడం తథ్యం.